మార్కు సువార్త 10వ అధ్యాయం. చాలామంది గత వారం సబ్జెక్టు గుర్తుండి పెట్టుకొని ఉంటారు, ఎందుకంటే పోయినసారి కూడా అన్నాను కదా. నేను పోయినసారి సబ్జెక్టు అందరికి గుర్తుండి ఉంటుంది అనుకుంటా. ఏం చెప్పండి? యాకోబు రాసిన పత్రిక. వెరీ గుడ్, పత్రిక చెప్పింది. అసలు సబ్జెక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్? మాదిరి. మాదిరి అక్క చెబుతుందా? అవునా? ఎవరు? జెస్సీ రూత్ పిల్లలా? వెరీ గుడ్. మాదిరి. మాదిరి అది నేను యాక్చువల్గా దాన్ని కొనసాగిద్దామని అనుకున్నాం. ఒక్క సంఘమైన మాదిరికరమైన సంఘం ఉందా? మాదిరిగా ఉన్న సంఘం ఏదన్నా ఉందా బైబిల్లో? ఉంది. మాదిరికరమైన సంఘం అంటే మాదిరి కలిగిన సంఘం. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ తెసలోనికయ సంఘం కాబట్టి మాసిదోనియాలోను అకయలోను ఎవరు వీళ్ళు? తెసలోనికయ సంఘం. తెసలోనికయ సంఘం మాసిదోనియాలోను అకయలోను. మాసిదోనియా సంఘం తెసలోనికయ సంఘం కంటే ముందుగా ఏర్పడింది. అంటే తెసలోనికయ సంఘం కంటే ముందున్న సంఘానికి మాదిరి, తర్వాత అకయ సంఘం ఏర్పడింది. తెసలోనికయ సంఘం తర్వాత, తెసలోనికయలో సంఘం ఏర్పడిన తర్వాత అకయలో సంఘం ఏర్పడింది. అంటే వీళ్ళకంటే జూనియర్సా సీనియర్సా? అకయ వాళ్ళు తెసలోనికయ వాళ్ళకంటే జూనియర్సా సీనియర్సా? జూనియర్స్. మాసిదోనియా వాళ్ళు సీనియర్స్. అంటే తెసలోనికయ సంఘానికి ముందు సంఘం అది మాసిదోనియా. మాసిదోనియా సంఘం తర్వాత అకయ. అంటే అక్కడ గుర్తు చేస్తా, ఓ తెసలోనికయ సంఘస్థులారా, మీరు మీకున్న ముందున్న విశ్వాసులకు మాదిరి, మీకు తర్వాత వచ్చిన విశ్వాసులకు మాదిరి. తెసలోనికయ సంఘం మాదిరికరమైన సంఘం. మాదిరికరమైన సంఘం తెసలోనికయ సంఘం. మీకంటే ముందున్న వాళ్ళకి మీరు మాదిరి అయితిరి, మీ వెనక వచ్చిన వారికి మాదిరి అయితిరి అన్నాడు. ఇప్పుడు 6వ వచనంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు బాగుండప్పుడా ఉపద్రవంలోన? అంటే ఉపద్రవం అంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో కూడా మీరు వాక్యాన్ని అంగీకరించారు. అంటే మాసిదోనియా సంఘం ఎంత మాదిరికరమైన సంఘం అంటే కష్టాల్లో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారు. కష్టాల్లో దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? నాకే వత్తని అన్న ప్రార్థనకు వచ్చినప్పటి నుంచి నాకే వత్తని అన్న ఈ శ్రమలు అంటున్నావా? వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాళ్ళు మాదిరి కష్టాల్లో కూడా దేవుని వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే. పౌలు గారు చెప్పిన మమ్మును ప్రభువును మీరు పోలి నడుచుకున్నారు. పౌలు గారు అదే అంటున్నాడు, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం మీరు మమ్మును పోలి నడుచుకోండి అని చెప్తే, ఈ తెసలోనికయ సంఘం అంట వాళ్ళని పోలి నడుచుకుందంట. నడుచుకోవటంలో కూడా ఈ సంఘము మాదిరికరమైన సంఘం. ముందున్న భక్తులను, ముందున్న విశ్వాసులను, ముందున్న దైవ సేవకులను, ముందున్న ప్రవక్తలను పోలి నడుచుకోవటం అనేది అది నిజంగా చాలా గొప్ప సంగతి అండి. క్రిస్టియన్ అసెంబ్లీలు ఎప్పుడు కూడా మాదిరికరంగా ఉండాలి. బోధలో కానీ, విధానములో కానీ, ఆరాధనలో కానీ, పద్ధతిలో కానీ ఇతర సంఘాలకి మాదిరిగా ఉండాలి. అకయలోను
ఏం చేశారంట? మాసిదోనియాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అక్కడ నుంచి ఇంకో మాట ఉంది అక్కడే, గొప్ప ఉపద్రవం 7వ వచనంలో మాదిరి అయితిరి అన్న తర్వాత ఎందుకనగా ఎందుకు మీరు మాదిరి అయ్యారో తెలుసా? మీ యొద్ద నుండి మాసిదోనియాలోను అకయలోను వాక్యం మోగించారంటే, వాక్యం ఇక్కడ నుంచి మాసిదోనియా 300 కిలోమీటర్లు అంట. ఎక్కడి నుంచి? తెస్సలోనికే నుంచి 300 కిలో. అక్కడ మోగిందంట. వీళ్ళు ప్రసంగాలు చేస్తుంటే, వీళ్ళు వాక్యం ప్రకటిస్తుంటే, వీళ్ళు అక్కడికి కూడా పోయి, ఓయ్ మా సంఘం ఎప్పుడో పడింది, ఇప్పుడు వచ్చారేంది మీరు అంటల వాళ్ళు, మీరు ఎవరైతే మాకెందుకు, మేము వాక్యం ప్రకటించాలంతే, వాక్యము ప్రకటించే వారికి ఉండాలి. మీరు మాసిదోనియాలోను అకయలోను ఏం చేశారు? మీరు వాక్యమును మ్రోగించారు, ప్రకటించారు అంటే బాగుండేది. మీ యొద్ద నుండి వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. మాత్రమే కాక మన సంఘం ఎంత మోగిస్తుందో, మైకులు పెట్టుకొని మోగిస్తున్నాం కానీ మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. బయటికి వెళ్దాం రండి అంటే మాకు కుదరట్లేదన్నా, మాకు అది నొప్పన్న, ఇది కాలన్న కన్నన్న అంటున్నాం. కాదు, వాక్యము ప్రకటించు వారముగా ఉండాలి, వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలి, యేసు ప్రభు వాక్యాన్ని తెలియజేసే వారిగా ఉండాలి. నిజంగా మాదిరిగానే ఉంటున్నామా? నేను అవన్నీ చదువుతూ ఉంటే మాదిరి విషయంలో మనం చాలా వెనకబడిపోయాం. మాదిరి విషయంలో మనం ఏమై ఉన్నాం చెప్పండి? చాలా వెనకబడి ఉన్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అంటే నేను మరలా ఇక సబ్జెక్టుకు వెళ్ళాలంటే టైం అయిపోతుందని ఆలోచిస్తున్నా. 2:7 పరపక్షమందుండు వాడు సిగ్గుపడునట్లు ఏ కార్యాల్లో మాదిరిగా కనపరుచుకోవాలి? ఏ కార్యాల్లో? చెప్పనేరకుండానట్లు సత్కార్యముల విషయమై. ఏ విషయములు మాదిరి కనపరచుకోవాలి మనం? సత్కార్యం, మంచి కార్యములు చేయాలి మనం, చెడ్డ కార్యాలు కాదు. మంచి కార్యముల విషయములు. అరే ప్రభు నమ్ముకున్నారు వీళ్ళు, అదేరా వీళ్ళల్లో ఉన్న గొప్ప. ఎంత మంచి పని చేస్తున్నాడో తెలుసా ఆయన? ఎంత మంచి సత్కార్యముల విషయంలో విశ్వాసులారా, వెనక వచ్చే వాళ్ళకి మీరు మాదిరిగా ఉండాలి అంటే అన్ని విషయములలో ఎవరు మిమ్మల్ని ఏలెత్తి చూపకుండా పరపక్షమందున్నవాడు ఏ విషయంలో నేరము చెడ్డ మాట ఏదియు చెప్పక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి. ఏం కనపరుచుకోవాలంట? మాదిరి కనపరుచుకోవాలి. రైట్. అయిపోయింది, బాగుగా టైం అయిపోతా ఉంది. ఓకే, మాదిరి కనపరుచుకోవాలి. ఏ విషయంలో మాదిరి కనబరుచుకోవాలంటే సత్కార్యముల విషయములు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, యేసుక్రీస్తు ప్రభువు మనలను విమోచించాడు. సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి ఆసక్తిగా ప్రజలనుగా తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తాను మన కొరకు యేసు ప్రభు ఎందుకు అర్పించుకున్నాడో తెలుసా? మనము సత్కార్యములయందు సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలి. ఏ క్రియలయందు? సత్క్రియలంటే మంచి పనులు చేయటానికే మనం ఆసక్తిగా ఉండాలంట. అలాంటి ప్రజలుగా ఉండాలనే మన కొరకు తనను తాను బలిగా అర్పించుకొని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ మాట చెప్పాడు అక్కడే.
అందుకనే మీరు సత్కార్యముల యందే ఆసక్తి గల ప్రజలుగా మాదిరిగా ఉండండి. యేసుప్రభు అసలు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? చాలామంది యేసుప్రభు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, అయ్యా యేసుప్రభు నన్ను సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలనుగా నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నేను సత్క్రియల యందు ఇతరులకు నేనేం చేయాలా? మాదిరిగా ఉండాలి. ఇతరులు నన్ను చూసినప్పుడు చెడ్డ మాట ఏది పలుకకుండానట్లు, సిగ్గుపడినట్లు, నన్ను గురించి చెడ్డ మాట కానీ దూషణ మాట కానీ పలకకుండానట్లు నేను సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా, సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి క్రియలు, మేలుకరమైన క్రియలు చేసేవారిగా ఉండాలి. నిజంగా అందుకే ప్రభువు మనల్ని ఏం చేశాడు? ఏర్పరుచుకున్నాడు. మనల్ని ఎన్నుకుంది, ఏర్పరుచుకుంది ప్రభు ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నా ప్రజలు సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలి. నిజంగా విశ్వాసులు ఎంతమంది మాదిరిగా ఉంటున్నారు, ఎంతమంది మాదిరిగా నడుస్తున్నారు? సంఘం అయితే మాదిరికరమైన సంఘం. తెసలోనికయ సంఘం మాదిరికరంగా అంటే పోలి నడుచుకుంది, మాదిరికరంగా జీవించింది, ఇంకా ఇంకా వాక్యాన్ని ప్రకటించింది. వాక్యాన్ని ఇక్కడ కొరింథీ పత్రికలో 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయచ్చు. ఎలయనగా పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. అంటే ఈ మాట పోయినసారి కూడా జ్ఞాపకం చేశాను. శ్రమలలో సంతోషించారు, శ్రమలలో సంతోషించారు, కష్టాలలో పోయిన వారంలో యోబును మాదిరిగా తీసుకోండి అని యాకోబు పత్రికలో స్టార్ట్ చేసి సహనమును గురించి యోబు మాదిరిగా ఉన్నాడు. శ్రమలు అనుభవించా, తప్పు చేశా అంటే ఏమీ తప్పు చేయకుండానే శ్రమలు అనుభవించాడు, కష్టం అనుభవించాడు, నింద అనుభవించాడు. ఈ సంఘం బహుశ్రమలు వచ్చినా సరే సంతోషించింది అనే మాట అక్కడ రాయబడింది. నిజంగా ఇది మనకి ఒక మాదిరి. మనం శ్రమలు వచ్చినా ప్రభు బిడ్డలము ఎప్పుడూ దుఃఖపడకూడదు, దిగులు పడకూడదు, ముఖం మార్చుకోకూడదు. యేసుప్రభు అన్నాడు, ఒకవేళ మీరు ఉపవాసం చేస్తున్నారు అనుకోండి, ఉపవాసం చేస్తుంటే ఎట్టుండాలంట? ఎట్టుండాలన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చాలా చక్కగా చెప్పాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు అన్నాడు అని. ఎట్టుండాలయ్యా ఉపవాసం చేయనప్పుడు? మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున్న మీ తండ్రికే కనబడవలనని ఫస్ట్ ముఖం కడుక్కోండి, శుభ్రంగా తలకు నూనె రాసుకోండి. అది ఉంది, అక్కడ స్పష్టంగా ఉంది. అసలు మీరు ఉపవాసం ఉంటున్నట్టు, ఉపవాసం చేస్తున్నట్టు బయట వాళ్ళకి తెలియకూడదు. ఎవరికి తెలియాలా? మనం ఉపవాసం చేస్తుంటే ఎంత తేడానో, ఏందన్నట్టుండవు, ఏందో నేను ఉపవాసం ఉండాలి అంటే మనం కనబడాలన్నమాట. వాళ్ళకి జనానికి తెలియాలి, అవసరం లేదు. మన ప్రభువు చూస్తున్నాడు మనల్ని. ఆయన ప్రతిఫలం ఇచ్చేది ఆయన. నా బిడ్డ ఎందుకు కడుపు మార్చుకుందో, ఎందుకు అన్నం తినకుండా ఉందో, ఎందుకు నా సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుందో, ఎందుకు కన్నీరు గారుస్తుందో ఎవరు చూడాలా? పైనున్న ప్రభువు చూడాలా. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? మనుషులు ఎవరు కాదు. మనుషులు ఎవరు మనకేం చేయలేరు. కానీ మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. చూసావా? మనం ఆకలితో ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా ఆయన సహాయము. అన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట, కన్నీరు గార్చిందంట దేవాలయంలోకి వెళ్ళి. అయ్యా దేవా అంటేను ఓ అన్నాడు. ఆమెకి పిల్లోడిని ఇచ్చేసాడు. అన్నాకి ఇచ్చాడా లేదా? ఇచ్చేసాడు.
దానియేలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. దానియేలు ఉపవాసం ఉండి ఎన్ని రోజులు ప్రార్థన చేశాడో తెలుసా? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాడో తెలుసా? 21 రోజు. అంటే ఎన్ని వారాలు? 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దూతను పంపించాడు. దేవుని దూత వచ్చేసి, దానియేలు నీవు బహుప్రియుడవు గనక నీ వద్దకు వర్తమానం పంపించాలని దేవుడు నన్ను పంపించాడు అని 3 సార్లు 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనాలు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని వల్ల గ్రహించింది. గ్రంథం చదివేటప్పుడు దానియేలుకి ఒక యిర్మీయా గ్రంథం చదువుతున్నాడంట. యిర్మీయా గ్రంథం చదువుతూ ఉంటే యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగా పెడతానని ఉందట. అట్లయితే ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోతున్నాయి, అయితే మాకు విడుదల విమోచన కలగబోతుంది. 70 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మరలా ఇక్కడికి దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో అయితే ఉంటుంది ఈ మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో ఈ మాట ఉంటుంది. దయచేసి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయము చూడండి అన్న 20 పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి. 20 యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను 70 సంవత్సరాలు దేశానికి విశ్రాంతి ఇచ్చేశాడు. విశ్రాంతి దినాన్ని పాటించండిరా అని ఇశ్రాయేలీలకు చెబుతుంటే ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని ఆచరించటల్లా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళ బయటకు తరిమేసి దేశానికి 70 సంవత్సరాలు విశ్రాంతి ఇచ్చేశాడు. పంటలు లేవు, పొలాలు లేవు, ఆరాధన లేదు, కానుకలు లేవు, బలి అర్పణలు లేవు, ఏమీ లేవు. మొత్తం 70 సంవత్సరాలు వీళ్ళందరూ చెరగా తీసుకొని. ఈ 70 సంవత్సరాలు ఎందుకు అంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరించలా, విశ్రాంతి దినాన్ని పాటించలా, నమ్మకంగా చేయలా. పని ఉంటే వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పనులుంటే తిరుగుతున్నారు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞల్లో ఈ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంది. ఈ ఆజ్ఞలు ప్రారంభించాడు. అందులో అన్నాడు, మీరు పరిశుద్ధ దినమును విశ్రాంతి దినముగా పరిశుద్ధ దినముగా ఆచరించాలి. అది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాటించాల ఇశ్రాయేలీలు. అందుకనే దేశంలో ఉన్న వాళ్ళందరినీ చెరకు పంపించి 70 సంవత్సరాలు ఆ దేశాన్ని పాడుగా పెట్టేశాడు. ఆ గ్రంథం చదువుతున్నాడంట. ఎవరు? దానియేలు 9వ అధ్యాయంలో ఆ గ్రంథం చదువుతూ ఉండగానే 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి అంట. 70 సంవత్సరాలు అయిపోతున్నాయి అంటే వాళ్ళకి లెక్కలు ఎంత కరెక్ట్గా ఉంటారో చూడండి. ఎంత కరెక్ట్గా ఉంటారు లెక్కల్లో. ఇశ్రాయేలీలు యూదులు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. మ్యాథమెటిక్స్లో వాళ్ళంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. 70 సంవత్సరాలు అయిపోతుంది, మా విడుదల పూర్తి అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలా? దానియేలు ఏం చేస్తున్నాడు? 9వ అధ్యాయంలో గ్రహించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉపవాసముండి
ప్రార్థన విజ్ఞాపన. ఉపవాసం ఉన్నాడు. ఎవరికి కనపడుతుంది ఈ సంగతులన్నీ? దేవుడికే. ఆ దర్యావేష్ రాజుకు తెలియదు, కల్దీల రాజుకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. దేవుడు చూస్తున్నాడు. ఉపవాసం ఎందుకు? ఇంకా మళ్ళీ విడుదలవుతున్నాడు కదా. అయితే దేవుడు తన కార్యాన్ని జరిగించాలని, దేవుడు తన కార్యం నెరవేర్చాలని, మాట ఇచ్చిన ఆ మాట నెరవేర్చబడాలని ఉపవాసం ఉండి ప్రభు వైపు, అయ్యా 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి అయ్యా, నీ కార్యం మా పక్షాన నమ్మకంగా జరిగించు ప్రభువా అన్నాడు. అక్కడ నీ నిబంధన జ్ఞాపకం చేసుకో, నీ కృపను జ్ఞాపకం చేసుకో, చాలా విషయాలు అక్కడ పలికాడండి. చాలా పలికాడు. ఈ మాటలన్నీ నిజంగా ఉపవాసం ఉండే వాళ్ళకి, ఉపవాసం దేవుడు చూస్తాడు అని ఆయన వైపు చూస్తూనే మనం నీట్గా తయారవ్వాలి. కనుక మాదిరి అన్నిటిలో మాదిరి. వారు బహుశ్రమల్లో మాదిరి, కష్టాలలో మాదిరి. ఈ మాదిరికరమైన జీవితం మనకి ఉండాలి అని జ్ఞాపకం చేయడానికే నేను ఈ మాటలు. ఇంకా ఆ మాసిదోనియా సంఘస్థులు ఒక మాట వాడాడండి వాళ్ళ గురించి. ఏమని? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతా వచ్చాం. మాసిదోనియాలో బహుశ్రమల పాలైనను వారు బహుగా అత్యధికముగా సంతోషించారని చెబుతూ 2వ వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా సంతోషించారు. వారు నిరుపేదలైనను దేవునికి ఇవ్వటంలో, దాతృత్వం అంటే దేవునికి ఇచ్చే విషయంలో ఏమాత్రం కూడా వాళ్ళు తగ్గించలేదు. ప్రియులారా, నిజంగా దేవుని డబ్బులు దేవునికి ఇవ్వడానికి చాలామంది కష్టమైపోతుంది ఈ రోజుల్లో. దేవుని డబ్బులు నీ కాదు, అయ్యి నాయి కాదు. ఎవరు అయ్యి దేవుని డబ్బులు దేవునికి మనం ఖచ్చితంగా, దేవుని డబ్బులు దేవునికి ఇవ్వలేదా నష్టపోయేది మనమే. దేవుని డబ్బులు దేవునికి ఇవ్వకపోగా దాన్ని దాచిపెట్టుకొని, దాన్ని వెనక పెట్టుకొని, ఆపేసుకొని నష్టపోయే వారిగా ఉన్నాం. దేవునికి యేసుప్రభు దగ్గరకు వచ్చి అన్నారు, యేసుప్రభువా కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అంటేనో యేసుప్రభు అన్నాడు, రూపాయి తీసుకురండి అన్నాడు. రూపాయి తీసుకురాగానే ఈ ముద్ర, ఈ సింబల్స్ ఎవరి అన్నాడు, ఈ కైసరి అన్నాడు. అట్లయితే కైసరుకును ఏమన్నాడు, కైసరికి ఇవ్వండి అంటే సరిపోయేది. యేసుప్రభు చాలా తెలివిగా కైసరుకును దేవుని అంటే, యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే దేవునికి ఇవ్వండి. వారు నిరుపేదలైనను చాలా దాతృత్వంతో పరిశుద్ధుల కొరకు, పరిచర్య కొరకు అన్నాడండి. అక్కడ చూడండి 3వ వచనం, ఈ కృప విషయములోను వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే, సామర్థ్యము కంటే ఎక్కువ వారు తమ సామర్థ్యం కంటే ఎక్కువ దేవుని పనికి ఇవ్వడం. అందుకే మాసిదోనియా సంఘం కూడా గ్రేటే. ఒక మాదిరికరమైన సంఘం, ఆ మాసిదోనియా సంఘానికి ఇంకా మాదిరి ఎవరంటే తెస్సలోనికయ సంఘం. మాసిదోనియా సంఘమునకును అకయకును మీరు మాదిరి అయితిరి. మీ ద్వారా వాక్యము అకయలోను మాసిదోనియాలోను మారుమ్రోగాను. అంతేకాదు మాసిదోనియా సంఘము శ్రమలలో సంతోషించే సంఘం, కష్టములో ఆనందించే సంఘం, దేవునికి ఇవ్వడంలో ఏమాత్రము వెనకంజ వేసే సంఘం కాదు. అట్లయితే మాదిరి ఎక్కడుంది? మనలో మాదిరి ఎక్కడుంది? నిజంగా దేవుని బిడ్డల్లో మాదిరి ఉందా? పరిశుద్ధుల్లో మాదిరి ఉందా? నిజంగా మాదిరి ఉంటే మనము ప్రభు విషయంలో మనం ఏమాత్రం వెనకంజ వేయం. మాదిరిగా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.
మన ప్రభువు మనకు మాదిరి. మన ప్రభువు ఎవరు మనకి? నిన్నే చదువుతా ఉన్నాను, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త వాక్యం చదువుతూ ఉంటే నాకు మరలా ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం క్షమించండి 17వ అధ్యాయం 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా, యేసు ప్రభు అరశకేలు చెల్లించడా, పన్ను చెల్లించడా అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వారు కూడా పన్ను చెల్లించాలి, ప్రతి వారు అరశకేలు చెల్లించాలి. అంటే ఇశ్రాయేలీలు ఆ భూమిలో ఉన్నవారు, వారికి పన్ను ఉండదు. అయితే వారి దేశాన్ని వేరే రాజులు పరిపాలిస్తున్నారు కనుక వీళ్ళ దగ్గర కూడా పన్ను వసూలు చేశారు. అంటే ఈ దేశంలోకి వచ్చి ఎవరు అన్యులు నివసిస్తున్నారో వాళ్ళ దగ్గరే పన్ను వసూలు చేయాలి. కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు వసూలు చేశారు. ఎందుకంటే వేరే రాజులు పరిపాలిస్తున్నారు. అప్పుడు అడిగారు, మీ బోధకుడు పన్ను చెల్లించడా అంటేను యేసుప్రభు ఏమన్నాడు? అని ఒక మాట అడిగాడు. 26వ వచనంలో, అతడు అన్యుల యొద్దనే అని చెప్పానుగా అంటే యేసుప్రభు ఒక మాట అడిగాడు. 25వ వచనంలో, అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అంటే ఆ దేశం వాళ్ళదే, ఇశ్రాయేలీలదే, మనం స్వతంత్రులం, మనం కుమారులం, మన మీద వాళ్ళు పన్ను చెల్లించాలని అడగద్దు. కానీ అక్కడ అన్నాడు 27వ వచనంలో, అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును. యేసుప్రభు కూడా పన్ను చెల్లించాడు. యేసుప్రభు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా సరే ఆయన వాళ్ళు మనల్ని అభ్యంతరపరచుకున్నట్లు మనం పన్ను చెల్లిద్దాం పోని అన్నాడు. ఎక్కడుండే డబ్బులు అన్నాడు. నువ్వు పోయి గాలం వేసి చేపను బట్టి దాంట్లో ఉంటుందని. యేసుప్రభుకి ఎట్లాగా ఎంత ఆయన సర్వజ్ఞాని అండి. ఆయనకి ఎక్కడ ఏముందో తెలుసు, ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసు, ఎవరి హృదయం ఎలాంటిదో తెలుసు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ తెలుసు యేసుప్రభుకి అన్నీ తెలుసా తెలియదా? అన్నీ తెలుసు ఆయనకు. మనకేమి చెప్పని అవసరంలా. పలానా చోటకు పోండి, అక్కడ గాడిద కట్టేసి ఉంటుంది, దాన్ని తీసుకొని రండి అని చెప్పాడా లేదా? చెప్పాడు. యేసుప్రభుకి అన్నీ తెలుసు. చాలాసార్లు యేసుప్రభుకి ఏం తెలియదు అనుకుంటాం మనం, కానీ ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు కావాలని ఆగిపోతుంది తెలుసు, ఇబ్బంది ఉండి ఆగిపోతుంది తెలుసా లేదు? అన్నీ తెలుసు ఆయనకి. కానీ మనం ఏం చెప్తామంటే, ఏంది రాలేదంటే ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి కారణం చెప్తాం. నిజమైన కారణం కాదా అనేది ఆయనకు తెలుసు. కాబట్టి నష్టపోయేది మనమే. కాబట్టి ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు, వినే దేవుడు, ఆలోచించే దేవుడు. మన హృదయ అంతరంగములను ఎరుగును ఆయన, మన సమస్త ప్రవర్తన ఎరుగును. అయితే మనం మాదిరిగా ఉండాలి అనేది ఒక పాఠం. అలా ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.